హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ఇవాళ మన రుచి చూడులో భాగంగా ఈరోజు సరికొత్త రెసిపీస్ని పరిచయం చేసేందుకు మనం వచ్చేసాం డాక్టర్ లక్ష్మి గారి ఇంటికి. మరి లక్ష్మి గారు మనకి ఎప్పుడు కూడాను నో ఆయిల్ నో బాయిల్ కాన్సెప్ట్లో ఎన్నో రుచికరమైన వంటలు నేర్పిస్తున్నారు కదా. అందులో భాగంగా ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మరి ఈరోజు మా యూఎస్ కోసం ఎటువంటి రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు? ఈరోజు కోకోనట్ రైస్, మళ్ళీ టొమాటో రసం. కోకోనట్ రైస్, టమాటో రసం. సో మనకి కోకోనట్ రైస్ అంటేనే మనకి రైస్ ఉండాలి, దానికి మంచి ఫ్రై చేసేందుకు బోల్డ్ ఇంగ్రీడియంట్స్ కావాలి అనుకుంటాము. ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవండి. నో ఆయిల్ నో బాయిల్లో భాగంగా మనం రెసిపీస్ అన్నీ సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ముందుగా మనం కోకోనట్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేద్దాం. తడిపిన అటుకులు, తర్వాత పచ్చిమిర్చి, అల్లం, సోంపు, పుదీనా పేస్ట్, కొత్తిమీర, కొబ్బరి, లవంగాలు, యాలకులు, సోంపు పౌడరు, సాల్ట్, పల్లీలు, కాజు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొబ్బరి, అన్నం, దానికి ఫస్ట్ అటుకులు అయితే నానబెట్టేసాం కదా మ్యామ్. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం కొబ్బరి తీసుకున్నాం. ఇది పచ్చి కొబ్బరి కదా? పచ్చి కొబ్బరి, తురిమిన కొబ్బరి. దీంట్లో ఈ పచ్చిమిర్చి, అలానే అల్లం, జీలకర్ర లేదు, సోంపు, పుదీనా. సోంపు, పుదీనా, అల్లం, అలానే పచ్చిమిర్చి కచ్చాపచ్చా రెండు బాగా కలుపుకుందాం అప్పుడు. ఓకే, దీంట్లోనే ఒక 2 యాలకులు, రెండు లవంగాలు, ఒక ఇలాచి, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఇవి. ఓకే, కొబ్బరి, ఇది కొంచెం సోంపు కూడా కొద్దిగా, షాజీరా ఇది. ఓకే, షాజీరా కొద్దిగా వేసుకోవాలి. సోంపు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి మిక్స్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి అందుకని అది వేసుకోకర్లే. బాగా కలిపితే ఏంటంటే మనకు ఆయిల్ లేని ఇది తెలియకుండా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మీరు ఆయిలే కాకుండా నెయ్యి కూడా ఎక్కడ యూజ్ చేయరు కదా, ఎందుకోసం? అసలు నెయ్యి కూడా హెల్త్కి మంచిది కాదా? ఆ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ మనకి తెలియదు కదా ఎక్కడి నుంచి వస్తున్నాయని. కోకోనట్ అంటే ఒక అమ్మ లాంటిది. అవును, కల్పవృక్షం. కోకోనట్ నుంచి గీలా తీసుకోవచ్చు. ఇదే పైన వచ్చింది కదా, అది నేను క్రీమ్లా వాడతాను అన్నిటికీ. ఇంకా రెగ్యులర్గాను ఇదే వంటకి అలవాటు అయిపోయి మీరు బయట ఫుడ్ తినాలన్నా టేస్ట్ చేయాలన్నా వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంటుంది కదా. ఓకే, వేసుకున్న కొబ్బరిలో అంతా మిక్స్ చేసేసి వేసేసుకున్నాము. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది. మేడం చెప్తూ ఉంటారు కదా, మనకి బాయిల్ చేయనప్పుడు మన హ్యాండ్నే మిక్స్ చేస్తూ ఉంటే ఆ హీట్ ప్రొడ్యూస్ అయ్యి దాంతో కుకింగ్ టేస్ట్ అనేది వస్తుందని చెప్పేసి. అదేవిధంగా మనకి ఇక్కడ కొబ్బరిలో కొంచెం సోంపు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పుదీనా వేసేసి కొంచెం కచ్చపచ్చ గ్రైండ్ చేసేసి మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. దాని తర్వాత మిగతా ప్రాసెస్ వేస్తున్నారు. ఓకే, డైలీ మీ యోగా అనేది మార్నింగ్ 4:35 నుంచి స్టార్ట్ అయిపోతుంది, అప్ టు 6-7 మేడం? 6 వరకు. ఓకే, అది ఇంకెక్కడున్నా అది పక్కన పెట్టరు, ఏ ప్లేస్లో ఉన్నా. అంటే మనం బ్రష్ చేస్తున్నామా, అది కూడా స్నానం చేస్తున్నామా, అది కూడా ఒక మన భాగం, దైనందిక జీవనంలో అది కూడా ఒక భాగంగా. ఇలా చేయడం వల్ల హెల్త్ ఎప్పుడు బాగుంటుందని ఇది ఉంటుంది కదా మేడం. అట్లా మీకు ఎప్పుడు అట్లా జ్వరం లాగా కానీ, హెడేక్ లాగా కానీ అట్లా ఎప్పుడు మీకు అలసటగా కానీ
ఇంత స్ట్రెయిన్ అయ్యి రోజు కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి టీచ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ప్రాసెస్ చూసుకొని అన్నీ చూసుకోవడం అంటే చాలా కష్టమే. అది ఒక ఏజ్లో అయితే ఓకే, ఏజ్ పెరిగే కొద్దీ ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. లేదు అస్సలు కానే కాదు. అది ఎందుకు అంటే ఈ ఫుడ్ వల్ల కానివ్వండి, ఈ యోగా చేయడం వల్ల కానివ్వండి, ఇంత హెల్తీగా ఉంటున్నారు. అదే రీజనా మేడం? అదే రీజన్. కరెక్ట్. చూసారు కదా, మనం ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఫ్యూచర్లో హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఉప్పు కూడా వేసేసాము. బాగా కలిసాక కొద్దిగా పోహా వేసుకుందాం దీంట్లో. ఇది బాగా కలవాలి దీంట్లో. ఓకే, మనం ప్రతి ఎపిసోడ్లో కూడాను చిట్కాలు చెప్తూ ఉన్నాము, అలానే చిన్న చిన్న ముద్రలు కూడా ఈ మధ్య మనం రెసిపీస్తో పాటు నేర్పిస్తున్నాం కదా మేడం. ఇప్పుడు ఇవాళ ఇంకొక చాలా మంది అడుగుతున్నారు, ఎక్కువగాను మెయిన్గాను ఆడవాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసేదంటే ఏంటంటే స్టమక్ పెయిన్. అవును, మహిళలకు ఎక్కువగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది రెగ్యులర్ గా. పీరియడ్ టైంలోనే కాకుండా నార్మల్ టైంలో కూడాను అజీర్ణం లాగా, కొంచెం ఎసిడిటీ వల్ల, ఇట్లా ప్రతి దీనికి కూడా పొట్ట నొప్పి, గుండెలో నొప్పి అన్నట్టు రెండిటికి దగ్గరగా నొప్పి అనేది కామన్ గా వస్తుంది. సో దానికి ఎటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కదా, దానికి కంద చాలా మంచిది. ఓకే, సోయా ఉంటుంది కదా, సోయా గింజలు. ఇప్పుడు మినపప్పు బదులు మీరు సోయా పప్పు వేసుకోండి. సోయా పప్పు వేసుకొని రైస్ వేసుకొని దోశలు వేసుకోండి. అచ్చా, అంటే న్యాచురల్ ఈస్ట్రోజన్ అది. ఓకే, అంటే ఈస్ట్రోజన్ అంటే ఆడవాళ్ళకి కావాల్సిన హార్మోన్ అది. ఓకే, సో అది తింటే ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు. ఓకే, కంద ఒకటి, తర్వాత ఈ సోయా ప్రోడక్ట్స్ అలా లైఫ్లో యూస్ చేసుకుంటూ ఉంటే క్రమేపీ ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, ఏ విధంగా అయినా తీసుకోవచ్చు దాన్ని. ఒక అంటే సోయా మనకి బయట దొరుకుతుంటాయి కదా, దానికి కూరలాగా కూడా కూరలా వండుకోవచ్చు, బిర్యానీలో వేసుకోవచ్చు, తర్వాత రోటీలో స్టఫ్ చేసుకోవచ్చు. ఇంకా అందరు పిల్లలు కూడా తినేలాగా, కొంచెం మంది తినరు కదా, తినేలాగా అంటే ఈ సోయా గింజలు నానబెట్టేసుకొని మినపప్పు బదులు ఇది నానబెట్టుకొని బియ్యం వేసుకొని దోశలు వేసుకోవచ్చు. ఇడ్లీలు కూడా వస్తాయి అట్లా, ఇడ్లీ రవ్వ వేసుకొని దీంట్లో చేయొచ్చు. ఇలా మనం రెగ్యులర్గా అలవాటు చేసుకుంటే కనుక ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే, బీట్రూట్ కూడా మంచిది అసలు, ఎనీమిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది బీట్రూట్. ఓకే, మరి ఎసిడిటీకి ఎట్లా మేడం? చాలా మందికి టైం ఫుడ్ తినకపోతే కనుక పొట్టలో, కడుపులో, గుండెలో మంటలా. అన్నం తినేటప్పుడు ఎప్పుడు నీళ్లు తాగకూడదు. అన్నం తినక ముందు ఒక అరగంట ముందు మంచినీళ్ళు తీసుకోవాలి, తిన్న తర్వాత ఒక అరగంట తర్వాత నీళ్లు తీసుకోవాలి. అచ్చా, మరి మాకైతే ప్లేట్ పక్కనే గ్లాస్ ఉండాలి, ముద్ద దిగాలంటే నీళ్ళు తాగుతూ ఉంటారు. అట్లా తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. ఓకే, ఓకే, తినే ముందు అరగంట ముందైనా వాటర్ తాగాలి, తిన్నాక అరగంట తర్వాత అయినా వాటర్ తీసుకోవాలి. అంతేగాని భోజనంతో పాటు రైస్ అనేది తాగకూడదు, దానివల్లనే ఎసిడిటీ వస్తుందంట. సో ఈ చిట్కా కూడా చాలా మంది ఎక్కువగా పొరపాటు చేస్తూ ఉంటారు ఇదే విధంగా, కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తే ఎసిడిటీ పక్కన పెట్టేయచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసినట్టేనా మ్యామ్? ఇంకా వేసుకోవాలి? ఇంకా ఇవి ఉన్నాయి, కొత్తిమీర అని, తర్వాత పల్లీలు. అప్పుడు కొద్దిగా పల్లీలు వేసుకున్నాం, పల్లీలు, జీడిపప్పు. బట్టి పల్లీలే మేడం ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ప్రతి ఎపిసోడ్లో చెప్తూ ఉంటారు కదా. రెగ్యులర్గా మనం పల్లీలకి ఈ పల్లీలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా మీకు హోటల్స్లో చట్నీలు కూడా ఈ పల్లీలతోనే చేస్తారంట. ఓకే, సో అందుకే మనకి ఇంట్లో చేసుకునే చట్నీ టేస్ట్ రాదు అనుకుంటాం. ఓకే, చిన్న చేంజ్ వల్ల టేస్ట్లో ఎంత మార్పు కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా బాగా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే చిటికలో రెడీ అయిపోయే మనకి కొబ్బరి రైస్ అయిపోయినట్లే. అంత ఈజీ ప్రాసెస్లో మనం ఎక్కడ స్టవ్ ఆన్ చేయకుండా, ఆయిల్ యూజ్ చేయకుండా ఈ విధంగా హెల్తీగా మనం అలవాటు చేసుకుంటే కనుక ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం.
దానికి ఎగ్జాంపుల్ మేడం ఎదురుగా చూస్తున్నాం కదా, ఈ టైంలో కూడా హ్యాపీగా మార్నింగ్ 4 o'clock లేచి 2 hours యోగా చేసి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి తన క్లాసెస్ అన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి, మేడం ఎలా వెళ్తారు? మీరే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారా? లేదు, ఆటో ఉంది. ఓకే. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి అన్ని పనులు చకచకా చేసేసి అసలు ఎంత ఫాస్ట్గా చకచకా చేసేస్తూ ఉంటారు, అంత యాక్టివ్గా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే తీసుకునే ఫుడ్. మనం ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటే అంత చక్కనైన ఆరోగ్యంతో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం. సో అది సీక్రెట్ అనమాట. ఇదిగో లహరిక, కోకోనట్ రైస్. మనం మాట్లాడుతునే లోపలే కోకోనట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఉంది. కాకపోతే మేడం వీటితో పాటు మనకి ఒక రసం కూడా తయారు చేసి చూపిస్తామన్నారు కదా. కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాము. మేడం చెప్తూ ఉంటారు కదా, వెంటనే కాకుండా కొంతసేపు పోయినాక టేస్ట్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పేసి దానికి రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు రెండో రెసిపీ కూడా నేర్చేసుకుందాము. అదే మనకి మేడం రెండో రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? టొమాటో రసం. టొమాటో రసంకి కావాల్సిన పదార్థాలు ముందుగా చూసేద్దాం. టొమాటో, వెల్లుల్లి పేస్ట్, చింతపండు గుజ్జు, కొత్తిమీర, తర్వాత ఉప్పు, ధనియాల పౌడర్, మిరియాల పొడి, ఉలవచారు పొడి. నేను ఇంట్లో ఉలవలు తీసుకొచ్చి ధనియాలు మిరియాలు వేసి అలా పొడి చేస్తాను. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. టమాటో రసం ఇవాళ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీనికి ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే టమాటోస్ని ఇందులో కొంచెం ఏమేసారు మేడం? వెల్లుల్లి వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. అలానే చింతపండు గుజ్జు వేసుకున్నాము. ఈ రెండు ముందు ప్రిపేర్ చేసుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది. అలానే ఇది ఒకటి చెప్పారు, ఇది కొత్తగా ఉంది, ఉలవచారు పొడి. ఉలవచారు పొడి. అందులో ఏమేమి వేసారు మేడం ఇంగ్రీడియంట్స్? ఉలవలు ఒకటైతే ధనియాలు సగం, ఓకే, మిరియాలు పావు, ఓకే, మెంతులు కొంచెం. ఓకే, ఇది పౌడర్ లాగా ఎప్పటికీ ఉంటుంది. ఓకే, అలా రెడీ చేసుకున్న పౌడర్. సో ఇప్పుడు మరి స్టార్ట్ చేద్దాం మేడం. ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఈ టొమాటో పేస్ట్ తీసుకుందాం. నీళ్లు తీసుకోవాలి. ఒక టమాటో సరిపోతుందా? ఒక టమాటోతో సరిపోతుంది. ఒక 4-5 వెల్లుల్లి. టమాటో పేస్ట్ వేసేస్తున్నాం. ఓకే, కొంచెం ఒక గిన్నె నీళ్ళు, ఇప్పుడు చింతపండు, ఇదంతా బాగా కలపాలి. ఎందుకంటే నూనె వేయట్లేదు మనం. టమాటో కూడా పచ్చివాసన పోవాలంటే మన చెయ్యి పడాలి. బాగా వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. సో ఫస్ట్ రెసిపీలో అయితే మనకి మంచి 2 చిట్కాలు చెప్పారు కదా. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి చెప్పారు, అలానే ఎసిడిటీకి చెప్పారు, మంచి చిట్కాలు. అలానే ఇప్పుడు మనం రసంతో పాటు చక్కనైన ముద్రల ద్వారా కూడాను మనకు ఉన్న నొప్పులు, పెయిన్స్ అన్నీ కూడాను కొంచెం ఎంతో కొంత రిలీఫ్ పొందే మంచి ముద్రలు కూడా ఉన్నాయి. అవి కూడా ఈ రెండో రెసిపీలో నేర్చుకుందాం. సో మేడం బాగా కలుపుతూ ఉన్నారు. ఒకసారి కలిపేసినాక చెప్తారు. ఓకే, ఈ రసం మనకి వెంటనే తీసుకోవాలి కదా మనం, స్టోర్ చేయడానికి. అంటే పొద్దున్న చేస్తే మధ్యాహ్నం కల్లా ఉంటుంది. ఓకే, ఒక 5-10 నిమిషాల పాటు ఇలానే కలుపుతూ ఉండాలి. చింతపండు గుజ్జు, టమాటో గుజ్జు రెండు కూడా బాగా మిక్స్ అయిపోయే వరకు. ఓకే, ఓకే, నీళ్ళు సరిపోతాయా ఇంత? ఒక టమాటో అంటే మళ్ళీ అవన్నీ వేస్తాం కదా, అప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు వేద్దాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు, ఉప్పు, ధనియాల పౌడరు, మిరియాల పొడి కదమ్మా? మిరియాల పొడి, ఉలవచారు పొడి, తర్వాత మిరియాలు. ఓకే,
మిరియాల పొడి వేసాము, మళ్ళీ మిరియాలు కూడా తిని ఒక 2 మిరియాలు వేసుకుంటున్నాం అట్లా. ఇవన్నీ బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. దీంట్లో చింత గుంచుంది కదా, దాంట్లోనే వేసేసి కొద్దిగా కలిపేసుకోవచ్చు. ఆ నీళ్ళు కూడా వేసుకుందాం. ఇట్లా మీరు రోజుకొక రెసిపీ పట్టుకుంటూ వెళ్తూ ఉంటారా మేడం? ఆఫీస్కి ఎలా పట్టుకుపోతుంటారు? మోస్ట్లీ నేను ఇది అన్నంలాగే పట్టుకెళ్తాను. ఓకే, రైస్ ఇప్పుడు కోకోనట్ రైస్ కానీ, పులిహోర కానీ, అట్లా ఏదో ఒకటి, పుదీనా రైస్ కానీ, ఆమ్లా రైస్ కానీ, క్యారెట్ రైస్ కానీ, ఏదో ఒకటి అటుకులతో సంబంధించింది రైస్ ఒక చాలా ఫిల్లింగ్ గా ఉంటది. మళ్ళీ ఇంటికి వచ్చేదాకా కూడా ఫైబర్ రిచ్ కదా అది. పెరుగు, కొబ్బరి పెరుగు వేసుకొని అది పెరుగు అన్నం లాగా. ఓకే, దద్దోజనం కూడా అవుతుంది కదా మేడం? ఇవాళ అది ఒక ఐటమ్ లాగా ఈసారి చూపిస్తాను, దద్దోజనం లాగా. అదే ఇప్పుడు మీరు చెప్పిన కొబ్బరి పాలతో పెరుగు చేస్తారు మేడం, ఆ పెరుగుతోనే మనం దద్దోజనం కూడా రెడీ చేసుకోవచ్చు. అదే అటుకులు పోహాతో, అది కూడా ఒక రెసిపీ నేర్చుకుందాం. ఇప్పుడైతే అయిపోయింది కదా మేడం? ఇది అయిపోయింది. అప్పుడు కొత్తిమీర, ఫైనల్ కొత్తిమీర వేసేస్తాం. నీళ్ళు అయిపోయినాయా? ఇంకొద్ది నీళ్ళు ఉన్నాయి, అవి కలిపిద్దాం. ఓకే, కొత్తిమీర కూడా అట్లా కొద్దిగా ఇలా నలిపేసేసిస్తే ఉడికినట్టు అవుతుంది. స్మెల్ వస్తుందా? రసం మంచిగా వస్తుంది. టమాటో మనం అది ఉడికించకపోతే ఆ పచ్చి స్మెల్ ఉంటుంది కదా, ఎలా ఉంటుందో అనేదే నా మైండ్లో తిరుగుతుంది అప్పటి నుంచి. సో టేస్ట్ చేసినాక నాకు ఒక క్లారిటీ వస్తుంది. టమాటో రసం కూడా రెడీ అయిపోయింది. మరి టమాటో రసం, కొబ్బరి అన్నం ఈ రెండు టేస్ట్ చేద్దాం. దానికంటే ముందు మనకి ఎంతో ఉపశమనం కలిగించే ముద్రలు కూడా నేర్చుకుంటున్నాం కదా. మరి మేడం ఇప్పుడు ఏ ముద్రలు నేర్పిస్తారో అడుగుదాం. మేడం దేనికి సంబంధించి నేర్పించబోతుంది? ఇది హార్ట్కి. హార్ట్ ఇలా 2 వేళ్ళు మడిచి ఈ 3వ వేలుని ఇలా పట్టుకోవాలి. ఇట్లా ఇలా ఒక 10 నిమిషాలు, పొద్దున ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఊరికే కూర్చుని ఉంటాం కదా, అట్లాంటప్పుడు ఖాళీ టైంలో హార్ట్కి చాలా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, చాలా బాగా అవుతుంది. ఓకే, 10 నిమిషాలు ఇలా పెట్టుకుంటే కనుక హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇలా మళ్ళీ ఇంకోటి ఉంది, ఇట్లా ఓకే, ఇట్లా పెట్టుకోవాలి. ఈ చేతికి మళ్ళీ ఈ చేతికి, ఓకే, ఇట్లా ఇలా 10 నిమిషాలు. ఓకే, మళ్ళీ డిటాక్స్కి ఇట్లా, ఓకే, ఇట్లా పట్టుకుంటే ఎంత బ్లోటింగ్ ఉన్నా, ఎసిడిటీ ఉన్నా అంత ఒక 10 మినిట్స్ ఉన్నామంటే మొత్తం ఓకే మన స్టమక్ అంతా కూడా ఇరిటేషన్ అంతా పోతుంది అన్నమాట. చూసారా ముద్రలో ఎంత ఇది ఉందో, పవర్ ఉందో. గ్రేట్. ఇలా చేస్తూ ఉంటారమ్మా మీకు ఎప్పుడైనా అట్లా ఏమైనా కొంచెం అనీజీగా ఉన్నా? ఖాళీ టైంలో అంతా నేను ఇట్లా అన్ని ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటా. క్లాసెస్ 1 o'clock అయిపోతాయి, మళ్ళీ 3 వరకు ఉండాలి. సో ఆ టైంలో అంతా ఇలాంటివన్నీ ప్రాక్టీస్ ఏం చేస్తాం కదా, న్యూస్ పేపర్ చదువుతాను కాసేపు, ఈ ముద్రలు చేసుకుంటుంటా. అడిగితే అక్కడ ఎవరైనా అడుగుతూ ఉంటారా మనం ఇట్లా దేనికి ఏమైనా చిన్న చిన్న? ఎవరన్నా అడిగితే చెప్తాను, నేర్పిస్తుంటా. ఓకే, సో చూసారు కదా మరి ముద్రలు కూడా నేర్చుకున్నాము హార్ట్కి సంబంధించి. అలానే మనకి పొట్టంతా క్లియర్గా అవ్వడానికి కూడా ఒక డిటాక్స్ కూడా మంచి ముద్ర నేర్చేసుకున్నాము. మరి ఇంకా ఆలస్యం చేయకుండా 2 రెసిపీస్ కూడా రెడీగా ఉన్నాయి, వీటిని కూడా టేస్ట్ చేసేద్దాం ఎలా ఉన్నాయో. కొబ్బరి రైస్ వేస్తున్నాను టేస్ట్కి. చాలా బాగుంది. పచ్చి కొబ్బరి వేయడం వల్ల
చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు ఇది అటుకులతో చేసామన్న ఫీలింగ్ అయితే నాకు అస్సలు రాలేదు. చాలా 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 బాగుంది. మరి రసం ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. రసం వచ్చేసరికి నాకు టొమాటో ఫ్లేవర్ ఎలా ఉంటుందా, పచ్చిగా ఉంటుందా, మనం కలిపాం కాబట్టి ఆ పచ్చివాసన పోతుందా, అదొక్కటే డౌట్ ఉంది. ఒకసారి చూసేద్దాం అది కూడా. చాలా బాగుంది. ఈ పొడులన్నీ వేసాం కాబట్టి టమాటా పచ్చివాసన అనేది కొంచెంగా తెలుస్తుంది, కానీ మరి ఎక్కువగా తెలియట్లేదు. సో టమాటో లేకుండా మనం చింతపండు గుజ్జుతో చేసుకున్నా సరే చాలా 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 టేస్టీగా ఉంటుంది. మెయిన్గాను ఏదైతే మేడం చెప్పారో ఒక పొడి రెడీ చేశారు కదా, ఉలవ చారు పొడి, ఆ పొడి వల్ల మాత్రం డిఫరెంట్ ఫ్లేవర్ అనేది యాడ్ అయింది. చాలా టేస్టీగా ఉంది. 2 రెసిపీస్ కూడా అద్భుతంగా ఉన్నాయండి. ఇంట్లో హ్యాపీగా ట్రై చేయొచ్చు. చిటికలో అయిపోయే రెసిపీస్ కాబట్టి ఒక 2-5 మినిట్స్ కేటాయిస్తే కనుక మంచి టేస్టీ రెసిపీ రెడీ అయిపోయినట్లే. మరి ఇంట్లో మీరు ఒకసారి టైం ఉంటే ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. వావ్, 2 చాలా బాగున్నాయి మేడం. అదే నాకు డౌట్ వచ్చింది, టమోటా వేసాం కాబట్టి పచ్చి స్మెల్ వస్తుందా అని భయంతోనే టేస్ట్ చేశాను. నేను టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కొంచెం లైట్గా ఉంది. మనం చింతపండు గుజ్జుతో కూడా మొత్తంగా చేసుకోవచ్చు కదా మేడం ఈ పచ్చి చారుని. చేసుకోవచ్చు. చాలా బాగుంది. మెయిన్గా ఈ అటుకులతో చేసిన మన కొబ్బరి రైస్ ఏదైతే ఉందో టేస్ట్ అయితే అదిరిపోయింది. 2 ఎక్సలెంట్గా ఉన్నాయి. మరి మనం యూఎస్ కూడా చూసి నేర్చుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి రెసిపీస్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే కనుక అలవాటుగా మారిపోతాయి. సో మా కోసం ఇంత మంచి టేస్టీ వెరైటీ రెసిపీస్ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ వెల్కమ్ లారిక.